మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకొచ్చే ఛాన్స్ లేదా? అంతలా ఆయనపై కేసులు నమోదయ్యాయా? వాటి తీవ్రత అధికంగా ఉందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యి కల్తీపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబు అరెస్టయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై 36 కేసులు నమోదైనట్లు వైసీపీ చెబుతోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అంబటి. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇప్పట్లో అంబటి జైలు నుంచి బయటకు రాకుండా కేసుల తీవ్రత పెంచినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. దానిపైనే ఇప్పుడు బలమైన చర్చ నడుస్తోంది. వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్న క్రమంలో రోజుల తరబడి వారు రిమాండ్ ఖైదీలుగా ఉండిపోతున్నారు. కోర్టులకు వెళ్లిన వారికి బెయిల్ లభించడం లేదు. చాలా రోజుల వరకు. మరోవైపు వివిధ కేసుల్లో చిక్కుకున్న నేతల విషయంలో కూటమి ప్రభుత్వం సైతం న్యాయపరమైన మినహాయింపులు ఇస్తోంది. న్యాయస్థానాలకు వెళ్లి బెయిల్ దక్కించుకునేలా వారికి అవకాశాలు ఇస్తోంది. కానీ పక్కా ఆధారాలతో వారిని అరెస్ట్ చేయడంతో త్వరితగతిన వారికి బెయిల్ లభించడం లేదు. ఇప్పుడు అంబటి విషయంలో సైతం అలానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30కి పైగా కేసులు అంబటిపై నమోదు చేసినట్లు వైసీపీ చెబుతోంది. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ అనుమానిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో గుంటూరు జిల్లా నల్లపాడులో అంబటిపై కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఒకవేళ ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించినా మిగతా కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అంబటి విషయంలో కూటమి పార్టీల శ్రేణులు చాలా ఆగ్రహంగా ఉన్నాయి. వాస్తవానికి ఆయన అరెస్టు ఉండదని అంతా ప్రచారం నడిచింది. ఎందుకంటే మిగతా మాజీ మంత్రుల విషయంలో అనేక రకాల ఆరోపణలున్నాయి. అంబటి విషయంలో సైతం అప్పటి సాగునీటి శాఖకు సంబంధించిన అంశాలున్నాయి. కానీ అంబటి అరెస్టుకి ఎప్పుడూ ప్రయత్నాలు జరగలేదు. కానీ ఎప్పుడూ తన అరెస్టు గురించి మాట్లాడి రెచ్చగొట్టేవారు అంబటి. దమ్ముంటే తనపై కేసులు నమోదు చేసుకోవాలని, అరెస్టులు చేయాలని సవాల్ చేసేవారు. లోకేష్ రెడ్ బుక్ కు తన కుక్క కూడా భయపడదని ఎద్దేవా చేసేవారు. అందరితో ఆగకుండా ఏకంగా నడి రోడ్డుపై సీఎం చంద్రబాబుపై బూతులు తిడుతూ మాట్లాడారు. దీనిని మాత్రం కూటమి శ్రేణులు సహించలేకపోతున్నాయి. మరోవైపు అంబటి రూపంలో కాపు రాజకీయం చేయాలని చూస్తోంది వైసీపీ. అందుకే అంబటి విషయంలో కఠినంగా ముందుకెళ్లాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.